వ్యాపారుల మాయాజాలంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ గోదావరి జిల్లాల పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని కోల్కతా మినహా అన్ని మార్కెట్లలో కోడిగుడ్లకు గిట్టుబాటు ధర లభిస్తోందని, ఏపీలో మాత్రం దక్కడం లేదని వాపోయారు. వ్యాపారులు నిర్ణయించే కోల్కతా మార్కెట్ ధరతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. గత సంబర్ చూసుకుంటే 5-15 తీసుకెళ్ళామని మన ఎక్కోళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు 4.65 ₹10 కమింగ్ కడుతున్నారు. 5-6 రోజులు నెక్కోళ్ళు గుడ్లు ఆపం కానీ ఇంకా విధులైన పరిస్థితిలో 4.65కి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈవేళ ఉన్న ఖర్చులకి ₹5 ఉంటే దానికి సరిపోతుంది. అంటే 35 పైసలు లాస్లో అమ్ముకోవాల్సి వచ్చింది. 5-15 ఉన్నా 4.65 ఇస్తున్నారు. ట్రైడర్స్ కొంత గేమ్ ఇది. కలకత్తా మిగతా మార్కెట్లు బాగున్నాయని నెక్కోళ్ళు అంటున్నారు, కలకత్తా లేదు కదా అని ఈ ట్రైడర్స్ అంటున్నారు. టోటల్గా ఇది ఎగ్ రేట్లో పెద్ద గేమ్ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌల్ట్రీ ఫార్ములన్నీ మూతపడి లేకపోతే అమ్మేసుకునే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. కారణం ఏంటంటే విపరీతమైన మేతల ధరలు పెరగటం, దానికి సంబంధించిన ముడి పదార్థాలన్నీ కూడా ఆల్కహాల్ ఫ్యాక్టరీలకు కానీ ఎక్స్పోర్ట్ కానీ వెళ్ళిపోవటం వల్ల ఇక్కడ మాకు లభ్యత కూడా పూర్తిగా లేకుండా పోయింది. బాగా ఇచ్చి రేటుతో ఎందుకు పనిచేయని నౌకలు కూడా ₹25 పెట్టి కొన్ని కోళ్లు పెంచితే గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేకుండా పోయినాయి. ఈరోజు ఎగ్ మార్కెటింగ్లో మనకు గోదావరి జోను, అనపర్తి జోను, విజయవాడ జోను 3 జోన్లు బాగా మార్కెటింగ్లో బాగా లీస్ట్ రేట్లో ఉన్నాయి. అటు నమ్మక్కలు కానీ, ఆసిపాడు కానీ, హైదరాబాద్ కానీ, మైసూరు, చెన్నై అన్ని మార్కెట్లు చాలా మంచి ప్రెస్లో ఉన్నాయి. మన మీద 50 నుంచి 60 పైసలు ఎక్కువలో ఉంటున్నాయి. ఈ 3 జోన్లు కూడా కలకటా మీద ఆధారపడి ఉండడం వల్ల కలకటాలో ట్రేడర్స్ ఏ రేటు పెడితే ఆ రేటు మీద మైనస్ పెట్టడం, ఇక్కడ కమ్మింగ్ రేట్ ఆడటం, దాని గురించి మార్కెట్ రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ 3 జిల్లాల ఈ 3 జోన్ల రైతులు చాలా లీస్ట్ రేట్ ₹10 కనీసం గుడ్డుగా ₹10 నష్టపోతున్నారు. ఇప్పుడు అసలే ఇండస్ట్రీ లాస్లో ఉంది. లాస్లో ఉన్నప్పుడు ఈ 3 జోన్లు మరీ ఇబ్బందిలో ఉన్నారు.